హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను వెజ్ మంచూరియన్ రెసిపీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అది కూడా స్ట్రీట్ స్టైల్లో చూపించబోతున్నాను. దీనికోసం మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి క్యాబేజ్, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇవేవి కూడా నేను బాయిల్ చేయలేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసుకోవాలి, కొంచెం మిర్చి, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, కారం 2 స్పూన్లు వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. అలాగే మన పొటాటోస్ బాయిల్ చేసిన బంగాళదుంపలు నేను 3 వరకు యూజ్ చేశానండి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు మైదా వేసుకోవాలి, అలాగే 1/2 కప్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. సారీ అండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, మిరియాల పొడి కూడా మనం వేసుకోవాలండి. అవి నేను వేసుకోవడం మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను. మీరు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది మెత్తగా చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొంచెం మైదా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం అంటుకోకుండా చేతికి ఆయిల్ రాసుకొని బాల్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను చేసుకున్న ఈ క్వాంటిటీకి నాకు 60 నుంచి 65 వరకు వచ్చాయండి బాల్స్. ఇవి 4 నుంచి 5 వరకు సరిపోతుంది. ఇలా బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలని. చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనకి మంచూరియాకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్నాక మనం కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో సాసెస్ వాడతాం కాబట్టి అందులోనే సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, టమాటా కచప్ వేసుకోవాలండి. కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. చాలామంది యూజ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి స్కిప్ చేసుకోండి, పర్లేదు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కొంచెం ఉడికేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో కార్న్స్లరీ వేసుకోవాలండి. కార్న్స్లరీ అంటే ఏమీ కాదండి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ కలిపి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. చూసారండి, గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గ్రేవీ ఫుల్గా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే అది తర్వాత మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదండి, ఇలా డ్రైగా అయిపోయింది.
మంచి వెజ్ మంచూరియన్ ప్రిపేర్ అయిపోయిందండి. దీని మీద అలా ఆనియన్స్ కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంగా వచ్చేస్తాయి.